శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకోవడంలో మరి ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు యాజిటీజ్గా రాహు మీనరాశిలో సంచరిస్తూ కుజుడు సుమారుగా ఈ వారం 12వ తారీఖు వరకు కూడా మేషరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు వృషభ రాశిలోనే సంచరిస్తూ మరి ప్రస్తుతం రోహిణి నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి గురువుకి అది మిత్ర నక్షత్రం అవటం వల్ల ఒక విధమైనటువంటి గజకేసరి యోగం లాంటిది యాక్టివేట్ అవుతుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో సహాయపడే అవకాశం ఉన్నది. అలాగే మరి రవి మిథునంలో, బుధ శుక్రులు కర్కాటకంలో సంచరించడం జరుగుతూ ఉంది. ఈ వారం నుంచి మనకి సుమారుగా ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. మరి ఆషాఢ మాసంలో అమ్మవార్లకి, స్త్రీ దేవతలకి చాలా ఇష్టమైనటువంటి నెల. మరి ఈ నెలలో స్త్రీ దేవతల్ని ఆరాధించడం వల్ల మరి గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో అమ్మవారికి జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎవరైతే ఈ రాబోయే శ్రావణ మాసంలో కానీ రాబోయే కార్తీక మాసంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, ఇంకా వివాహం జరగకుండా, వివాహం నిశ్చయం అవ్వకుండా సంబంధాలు అటు ఇటుగా ఊగిసలాడుతున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా వివాహమై 2-3 సంవత్సరాలు అయినా కూడా ఇంకా సంతానం కలగకుండా ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్ష రెమెడీ మరి మీకు ఈ నెలలో మాత్రమే అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర మనకి జరుగుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి దర్శించుకోవడం వల్ల కానీ, లేదా పరోక్షంగా టీవీలో లైవ్ ప్రోగ్రాం వచ్చినప్పుడు దాన్ని విజువల్గా మనం అక్కడ ఉన్నట్టుగానే భావించి, అక్కడ ఆ జనాలు మనం కలిసినట్టు భావించి, ఆ రథాన్ని మనమే లాగుతున్నట్టు భావించి, ఆ విధంగా మిమ్మల్ని మీరు ఊహించుకొని అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటే కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే రథయాత్ర దాకా కూడా వెయిట్ చేయక్కలేదు. ఇంచుమించుగా మీకు చాలా వరకు వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అయితే కొంతవరకు మరి ఈ వారం నుంచి ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వివాహాలైతే మన ఉభయ ఆంధ్ర ప్రాంతాల్లో చేసుకోవడం కుదరదు, కానీ కొన్ని శుభకార్యాలు లాంటి, అంటే మరి వివాహానికి సంబంధించిన వరకు అయిన పెళ్లి చూపులు లాంటివి కానీ, మాట ముచ్చట చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు వ్యాపార ప్రారంభాలు, ఇంకా విద్యా ప్రారంభాలు, ఏదైనా విద్యా సంస్థ ప్రారంభాలు లాంటివి చక్కగా చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మీకు వచ్చే శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, సమస్త ముహూర్తాలు కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో కొంతవరకు కూడా ఇల్లు మారడం అలాంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవడం మంచిది. బాధ్యతలు తగ్గే అవకాశం ఉన్నది. అలాగే ఈ వార ప్రారంభంలో కొంతవరకు విజయ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతున్నాయి. ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు స్త్రీలతో ఉన్నటువంటి విరోధాలు, అంటే మీ కుటుంబ సభ్యులు అనుకోవచ్చు, అలాగే మీ వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఈ సమయంలో అవి పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు ఈ వార ప్రారంభంలో చాలా ఉత్సాహంగా మీ యొక్క పనులు ప్రారంభించి
వారం చివరి నాటికి చాలా వరకు మరి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. అది ఉద్యోగ ప్రయత్నం కానీ, గృహయోగ ప్రయత్నం కానీ, నూతన వ్యాపార ప్రారంభం కొరకు చేసే ప్రయత్నాలు కానీ 100% ఫలించే అవకాశం ఉన్నది. అయితే మీకు ఒక విధంగా చెప్పాలంటే ఈ వారం మధ్యలో మంగళ, బుధ, గురువారాల్లో చాలా వరకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడడం జరిగింది. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయత్నాలు తిరిగి ప్రారంభించడం వల్ల చాలా వరకు ఈ వారంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దాంతో ముఖ్యంగా గతంలో మీరు ప్రయత్నం చేసి విడిచిపెట్టినటువంటి సంబంధాలు ఏవైనా ఉన్నా, గతంలో ఏదో కారణం వల్ల మీ నుంచి దూరమైన వాళ్ళు ఉన్నా ఈ సమయంలో అనుకూలించే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ కుంభరాశి వారు ఆదర్శ వివాహాలు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ సమయంలో ఎవరైతే అటువంటి వాటికి ఇష్టపడుతున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. దానికి అంటే అది ఏదైనా ఇంటర్ కాస్ట్ అవ్వచ్చు, అలాగే వివాహం అయిన వాళ్ళని కానీ, లేదంటే ఏదో కారణం వల్ల జీవితంలో దెబ్బతిన్నటువంటి స్త్రీలని వివాహం చేసుకుందాం అనుకునే అబ్బాయిలకి ఈ వారం సహకరించే అవకాశం ఉంది. ఎందుకంటే రాశి యందు శని సంచరించి వక్రించి ఉండడం, అది ఒక తిరిగి ప్రయత్నం, వక్రగమనం, గత జన్మ బంధం. అంటే గత జన్మలో ఏదో రుణపడి ఉంటే ఈ జన్మలో అటువంటిదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి అది ఒక కారణం. కుటుంబ స్థానంలో రాహుగ్రహం. సో ఇతర మతస్థులు కానీ, మన సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నవాళ్ళు కానీ మన కుటుంబంలో ప్రవేశించే అవకాశం ఉండడం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ అది మీకు మంచిదే, ఆదర్శ వివాహం చేసుకోవడం మంచిదే. కానీ సో ఇది మీకు కొంతవరకు కలిసి వచ్చే సమయం. సో అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశం కొరకు కానీ, ప్రభుత్వంతో మీకు ఏమైనా కార్యక్రమాలు జరగవలసి ఉంటే మీకు ఈ సమయంలో అధికారంలో ఉన్నటువంటి వారు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు మీకు సహకరించి మీ యొక్క శ్రమ నుంచి మీ యొక్క ప్రయత్నం సఫలీకృతం అయ్యే విధంగా సహకరించే అవకాశం ఉంది. మరి అలాగే ధన లాభాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉంటూ చంద్రుని యొక్క నక్షత్రం మీద సంచరించడం వల్ల మీరు కుటుంబ సమేతంగా ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం కానీ, లేదన్నా ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి ఒక పుణ్య కార్యక్రమంలో పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి మీరు ఎక్కువగా ఈ సమయంలో తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు, వారి ఆరోగ్యం మొదలగు విషయాల్లో ఒక విధమైన శ్రద్ధ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఎవరో ఒకరు అడ్డు తగలడం, ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ మనసుకి న్యాయం ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు ఎవరితో కూడా సంప్రదించకుండా అది మీకు మీరుగా ఖచ్చితంగా చేయడం వల్లే పని అవుతుంది తప్ప మీరు చేసిపోయే కార్యక్రమాలు మీ కుటుంబ సభ్యులకు తెలియడం వల్ల, మీ శ్రేయోభిలాషులకు చెప్పడం వల్ల అది ఖచ్చితంగా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏదో విధంగా మీరు ఆర్థిక పరంగా లోటు బడ్జెట్లో ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి దానికి వాళ్ళు వద్దని చెప్పచ్చు. మీరు ఎవరికైనా సహాయం చేద్దామన్నా, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులకో మీ సంతానానికో ఒక మంచి ఖరీదైనటువంటి స్కూల్లో జాయిన్ చేద్దామనో, లేదంటే ఒక మన స్థాయిని మించి సంబంధం వచ్చిందనో, లేదంటే వాళ్ళని విదేశం పంపుదామన్న ప్రయత్నాలు చేస్తుంటే దానికి అడ్డు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంతవరకు ఇబ్బంది అయినా పిల్లల విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ మీరు చేద్దామనుకుని ఖచ్చితంగా చేయండి. దాని తర్వాత సమస్యలు దానికి అవే సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ వారంలోనే ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరిగింది. దాంతో మించుమించుగా మనకి ఈ నెల 15-16 తారీఖులతో ఉత్తరాయణం కూడా కంప్లీట్ అయ్యి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడదాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా మీరు గ్రామ దేవతని ఆరాధించవలసి ఉంటుంది. అంటే కేవలం ధన విషయమే కాకుండా కుటుంబపరమైన సమస్యలు, వివాహపరమైనవి, సంతానపరమైనవి ఏదన్నా
మనకి ఈ ఈతి బాధలు చెప్పుకోలేని కష్టాలు ఉన్నప్పుడు వీలైతే మీరు ఈ ఉత్తరాయణం అంటే మనకి 16వ తారీఖు జూలై లోపులోనే ఏదైనా మీకు ఖచ్చితంగా గ్రామదేవత అయి ఉండాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. వాళ్ళకి సాధారణంగా ఆషాఢ మాసంలోనే అది వాళ్ళకి సంబరాలని తీర్థాలని జరుగుతుంటాయి కదా. మరి అటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే మరి ఈ నెల 16వ తారీఖు లోపల ఖచ్చితంగా గ్రామదేవతని ఆరాధించి వాళ్ళకి తగు విధంగా నైవేద్యాలు చెల్లించి, కొంతమంది బోనాలు అంటారు, కొంతమంది నైవేద్యాలు అంటారు. అది ఒకటి ఆంధ్ర ఒక విధంగా, తెలంగాణ విధంగా ఉంటుంది. కాబట్టి మీకు తోచిన విధంగా వీలైతే వాళ్ళకి పసుపు కుంకాలతో సత్కరించి ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ పనుల్లో విజయం వహించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇది ఉత్తరాయణంలో చేసుకుంటే మంచిది. దక్షిణాయనం అన్నది ఏంటంటే ఒక విధంగా విజయాన్ని ఆశించేవాళ్ళు, ఏదన్నా కోర్టు కేసుల్లో సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు, కొత్తగా పదవి కావాలనుకున్న వాళ్ళకి దక్షిణాయనంలో మీరు ఈ విధంగా ఈ స్త్రీ దేవతలను ఆరాధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గుడిలో ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి ఏవైనా మీరు ఏదన్నా మరి ఈ కూష్మాండ బలో ఇలాంటి కూరగాయలతో సంతృప్తిపరచడం, ఇవి చేయటం వల్ల మీకు ఈ కోర్టు సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ నెలలో స్త్రీ దేవతల్ని, అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలా వరకు స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని, మగవారికి మరి వారికి అన్ని రకాలకు కావాల్సినటువంటి విజయాన్ని వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.